హలో పాజిటివ్ పీపుల్ అండ్ వెల్ విషర్స్. ఈరోజు మనం రుచికరమైన టొమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. వెరీ సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మనకి కిచెన్లో ఫ్యాన్ ఉందన్నమాట అండ్ ఎల్లో లైట్స్ చాలా బాగుంటాయి. అవన్నీ ఆన్ చేసేసుకొని పప్పు అదంతా వేసేలోపు ఫ్యాన్ వేసుకుంటే ఈ ఎండాకాలం కొంచెం కూల్గా ఉంటుంది. ఫస్ట్ కుక్కర్ తీసేసుకొని నేను మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నాను ఈరోజు. లైక్ చిన్న టీ గ్లాస్ అందరి దగ్గర ఉంటుంది కదా, ఈ చిన్న సైజ్ గ్లాస్తో 3 గ్లాసెస్ కందిపప్పు తీసుకోవాలి. ఫస్ట్ సేమ్ మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్ సేమ్గా చేయండి. ఇంకా మీరైతే యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు మీ. ఇంత టేస్టీగా, ఇంత సింపుల్, మోస్ట్ సింపుల్ పప్పు ఎవర్ అన్నమాట. సో ఇది నీట్గా వాష్ చేసేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ 3 గ్లాసెస్ స్మాల్ గ్లాసెస్ కందిపప్పుతో ఇప్పుడు పెద్ద గ్లాస్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 3 గ్లాసెస్. లైక్ సింపుల్ టు రిమెంబర్, 3 గ్లాసెస్ స్మాల్ కప్ కందిపప్పు అండ్ 3 ఫుల్ గ్లాసెస్ వాటర్. అక్కడ హాఫ్ అయిపోయింది, మళ్ళీ పోసాను అనమాట. 3 ఇంకేం లేదు, సింపుల్ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోవడానికి. 3 స్మాల్ కప్స్ కందిపప్పు, ఫుల్ గ్లాసెస్ వాటర్ తాగే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్. దట్స్ ఇట్. ఇంకా ఇది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫ్యాన్ ఆపేసేసి స్టవ్ వెలిగించేద్దాం అనమాట. సో స్టవ్ వెలిగియంగానే ఇప్పుడు కొంచెం పసుపు వేసేద్దాం. ఇవేంటంటే ఉజ్జాయింపుగా, లైక్ అకార్డింగ్ ఒక చిన్న స్పూన్. దేర్ వోంట్ బి లైక్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అలా పప్పుకి కారంకి అలా ఏమి ఉండవు. స్పైసెస్ ఆల్సో అకార్డింగ్ టు యువర్ స్పైసెస్ కారం ఉంటుంది. పసుపు అయితే యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ ఫుల్ ఒక చిన్న స్పూన్, స్మాల్ సైజ్ స్పూన్ ఆఫ్ పసుపు. అండ్ దెన్ కమింగ్ టు చిల్లీ పౌడర్, కారం. మేము కొంచెం స్పైస్ అంటే మరీ ఎక్కువ స్పైస్ కూడా ఉండదు. ఇది ఒక 2.5 స్పూన్స్. ఆ స్పూన్ కూడా చూసారు కదా, ఇట్స్ నాట్ సో షాలో, అంటే అంత గుంతలాగా లేదు. సో కొంచెం ఫ్లాట్గానే ఉంది స్పూన్. సో 2.5 స్పూన్స్. మా కారం ఏంటంటే మా ఇంట్లో కారంలోనే మసాలా ఉంటుంది, లైక్ వెల్లుల్లి అండ్ ధనియాలు, మెంతులు ఇవన్నీ వేపేసి వేస్తామన్నమాట. సో అంత స్పైసీగా, ఇప్పుడు ఘాటుగా ఉట్టి కారం వేస్తే ఎండుమిరపకాయల కారం అది చాలా స్పైస్ వస్తుంది. సో మా ఇంట్లో కారం అయితే అలా ఉండదు అనమాట. ఫస్ట్ నుంచి మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఏంటంటే దాంట్లో అంత మసాలా ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది, అది ఒకలాంటి కారంగా ఉండదు అనమాట. సో ఒక 3 బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్న, కొంచెం చింతపండు, టామరిండ్ అండ్ ఒక 9 పచ్చిమిరపకాయలు. మెజర్మెంట్స్ కూడా చెప్తున్నా. స్పైస్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు చూస్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ యూ కెన్ సెలెక్ట్. 1 ఆనియన్. సో పాతకాలంలో పాతకాలం ఇన్ ద సెన్స్ మై మదర్ యూస్ టు గివ్ టిప్, లైక్ ఫస్ట్ అయితే కారం పసుపు వేసి ఒక పొంగు రానివ్వమని చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాతనే ఇవన్నీ వేయమని చెప్పేవాళ్ళు అనమాట. లైక్ ఆనియన్, టొమాటో ఇవన్నీ ఫస్ట్ ఒక పొంగు ఖచ్చితంగా రావాలి అని చెప్పేవాళ్ళు. సో అంటారు కదా పెద్దల మాట చద్ది మూట అనేసి. సో యూ షుడ్ లిజన్ టు ఆల్ దట్. ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్. అండ్ కటింగ్ కూడా, చాపింగ్ కూడా యూ డోంట్ నీడ్ టు కట్ లైక్ టైనీ పీసెస్ కట్ చేయాలి అలా. దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. మీడియం సైజ్ కట్ చేసేసినా కూడా అయిపోతుంది, బికాజ్ మనం కుక్కర్లో కాబట్టి అన్నీ ఉడికిపోతాయి అనమాట. దేర్ వోంట్ బి ఎనీ హార్డ్ పీసెస్. ఇట్ విల్ బి లైక్ ప్రెషర్ మీద కుక్ అవుతుంది కాబట్టి ఏది కూడా మిగలదు. సో మీడియం సైజ్ పీసెస్ సరిపోతాయి అనమాట. సో 1 ఫుల్ ఆనియన్ ఫస్ట్. ఇవైతే పచ్చిమిరపకాయలు అయితే ఈజియెస్ట్, యూ డోంట్ నీడ్ టు కట్ ఆల్సో లైక్ దిస్. 1 2 9 చెప్పాను కదా, ఇలా జస్ట్ బ్రేక్ ఇన్ 2 పీసెస్, దట్స్ ఇట్. ఇంకా మీరు రుబ్బినాక ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఆఫ్టర్ వెన్ యూ స్మాష్ దిస్ దాల్ ఎట్ ద ఎండ్. ఏ పీస్ కూడా మీకు కనపడదు అనమాట. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఈ సైజ్ ఇంత ఉందా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ద ప్రాసెస్ ఈస్ రియలీ సింపుల్. అండ్ స్మాల్ చిన్న tamarind, like I have shown you the quantity, right? It would be like a little quantity of tamarind. So this is like my mom's recipe. So why tamarind, why small pieces, all that, why it should boil and all, I don't know. Like tomatoes kuda chuste like very medium size. There is no like small tiny pieces chopping, or what I mean to say is there is no extra efforts. Like very simple thing. Medium size cutting ante chinna pillalu kuda okkasari 1 minute lo you can cut it. Like how I do is, like I keep the dal for boiling, and then I chop these 1 onion, tomatoes. Usual ga nenu ide process chestu unta anamata. It's not like manam pappu pettam tarvata ivanni chesam enta pedda process. This is not at all a lengthy process. So once pappu is boiling there, you can just simultaneously go and
3 టొమాటోస్. అంటే టొమాటోస్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను కాబట్టి 3. ఇఫ్ ద టొమాటో సైజ్ ఇస్ అ లిటిల్ స్మాలర్ యూ కెన్ టేక్ 4. సో అలా అనమాట. యూ కెన్ వాష్ ద అనియన్ ఇన్ ద మీన్ వైల్. ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఐ టోల్ యూ రైట్, విత్ హల్దీ అండ్ కారం వేసినాక యూ నీడ్ టు లీవ్ ఇట్ ఫర్ బాయిలింగ్. సో ఆ టైంలో మనం ఏం చేయాలి, ఆ బాయిల్ అయ్యే టైంలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ తీసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయమని చెప్పేవాళ్ళు మా మదర్. ఒక స్పూన్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే కూడా ఐ డోంట్ నో, లైక్ మదర్స్ ఇది అంటారు కదా అమ్మ చేతి వంట అనేసి, రుచికరమైన. ఐఎమ్ టెలింగ్ యూ లైక్ 100% with 100% guarantee. Follow the same ingredients, same process, you will get a yummy dal. You will get back to me. This is the rice. అంటే మేము రైస్ కూడా ఇట్లా కుక్కర్లో పెట్టేస్తాం డైరెక్ట్గా, ఇంకొక బౌల్లో పెట్టామన్నమాట. ఎంత పొడిగా ఇట్లా నార్మల్ రైసే కానీ బాస్మతి రైస్ లాగా ఒక్కొక్క ఇట్లా అన్నం మెతుకు వేరుగా ఇలా వస్తుంది అనమాట. సో యూ ఆల్సో ట్రై కుకింగ్, అందుకే చూపించాను. సో దాల్ ఇప్పుడు ఏంటంటే నేను మూత పెట్టే ముందు కొంచెం ఒక 2-3 minutes ఉడకబెట్టాను, సో దట్ కొంచెం పచ్చి అది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు 10 whistles రానివ్వాలి. ఈలోపు కొరియాండర్ కట్ చేసేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది. నేను సాల్ట్ వేయలేదు ఫస్ట్లో, సో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను, 1 full స్పూన్. అండ్ సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొరియాండర్ వేసేసి ఇంకా స్మాష్ చేసేయడం అనమాట పప్పు. సో సాల్ట్ కూడా మన ఇష్టం, అండ్ ద పచ్చిమిరపకాయలు, ద చిల్లీస్ ఆల్సో మన ఇష్టం. I'm telling you, if you follow the same ingredients, I like 100% I guarantee that you will come back to me and you will tell me that is really tasty. So try this easiest pappu and come back.